యేసు ప్రభువారు జన్మ పాపము లేనివాడు. పాపానికి కూడా ఒక జీతం ఉన్నది. యేసు ప్రభుని అంగీకరించి నమ్మి రక్షణ పొందితే నీ మీద ఉన్న శిక్ష అంతా కూడా పోతుంది. బ్రతుకును మార్చుకోవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా. ఏదైనా శిక్షలో ఉన్నారా, ప్రమాదంలో ఉన్నారా అని సందేహం మీకు రావచ్చు. అవునండి, పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందని, పాపము వలన వచ్చు జీతము మరణమని బైబిల్ చెప్తుంది. అంటే మనిషి చనిపోయిన తర్వాత వాని ఆత్మ అగ్ని గంధకాలతో మండు గుండానికి వెళుతుంది. దాన్ని రెండవ మరణమని బైబిల్ చెప్తుంది. కనుక మానవుడు అటువంటి ఆరని అగ్నిలోనికి, ఆ మండే గుండంలోకి ఆత్మ వెళ్లి అక్కడ యుగయుగాలు కాలుతూ ఉంటది. దానికి కారణం ఏంటంటే పాపం. కనుక మనిషి పాపం పోతే ముక్తి దక్కుతుంది, పరలోకం చేరగలుగుతాడు, దేవుడుండే స్థలానికి వెళ్ళగలడు. మరి పాపం ఎలా పోతుంది? ఈనాడు పాపం పోగొట్టుకోవాలని అన్నదానం చేస్తున్నాడు, వస్త్రదానం చేస్తున్నాడు, ఇలా దాన ధర్మాలు చాలా చేస్తున్నారు. అయితే దాన ధర్మాల ద్వారా మంచోడు అనే మంచి పేరు వస్తుంది. ప్రియురా, అది చెడ్డ పని కాదు, చాలా మంచి పనే. కానీ పాపం మాత్రం పోదు. పాపం పోవాలంటే వేద గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. అయితే ఎడ్ల రక్తము, కోడెల రక్తము, మేకల రక్తం మానవుని పాపాన్ని తీసివేయుట అసాధ్యం. కనుక మానవుని పాపం పోవాలంటే మానవుని రక్తమే కావాలి. అవును ప్రియురా, మానవుడు తన యొక్క పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈనాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపం పోవట్లేదు. అందుకని ప్రియురా, దేవుడు మానవునిగా యేసు అని పేరున 2023 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన కన్యమర్య గర్భమందు పుట్టారు. కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చారు, చనిపోయిన వారిని తిరిగి లేపారు. ఆఖరికి అందరి పాపాల కొరకు యేసు ప్రభువారు సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు. ప్రియ దేశమిత్రులారా, యేసు ప్రభువారు జన్మ పాపము లేనివాడు. ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన మరణములో పాపం లేదు. ఆయన కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సర్యాలు లేని పరిశుద్ధుడైన దేవుడు. ఆయన మనుషులందరి కొరకు తన యవ్వన రక్తమంతా కాచారు. గనుక ప్రియులరా, ఎవరైతే యేసు ప్రభువాని తమ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో తిరిగి లేచాడని తమ హృదయంలో విశ్వాసం ఉంచుతారో వారి జన్మ కర్మ పాపాలు క్షమించబడతాయని బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుకే ప్రభు అంటారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అంటే నరక శిక్ష తప్పుతుంది, పరలోకం దక్కుతుంది. కనుక పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పారు. కనుక ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మన పాపం పోతుంది, ముక్తి దక్కుతుంది. కనుక నేడే యేసుని నమ్మండి, పాపము నుండి విడుదల పొందండి. ప్రియుల, మనిషిలో ఉన్న పాపము పోయినట్లయితే ఈ లోకంలో సుఖము, సౌఖ్యము, సమాధానము, నెమ్మది అనుభవిస్తాము. అంత మాత్రమే కాదు, మనము చనిపోయిన తర్వాత మన ఆత్మను దేవుడు ఆ పరంధామములోకి, మోక్షములోకి, స్వర్గములోకి తీసుకువెళ్తాడు. కనుక నేడే యేసుని నమ్మి నిత్య జీవానికి, పరలోకానికి వారసుల కండి. దేవుడు మందునా మందునా లేదు రక్షణ, ఏ నామమునా లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. క్రీస్తు ఒకడు తక్కువ 40 దెబ్బలు తిన్నారు. తిని ఆయన రక్తము కార్చి నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. అలాంటి దేవుడు
మనందరి పట్ల దేవుడు గొప్ప కార్యము చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ ప్రభువైన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పాపం పోవాలని ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు, ఎన్నో కార్యాలు చేస్తున్నారు, ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్నారు. అయ్యా, ఎలాంటి మంచి పనులు చేసినా మన గ్రామంలో మంచి కుటుంబాలు మంచివారు అని చెప్తారు, కానీ పాపం మాత్రం పోదు. ఆ పాపమే ప్రాణం తీసేస్తుంది, ఆ పాపమే మనకి నరకానికి తీసుకెళ్లిపోతుంది. అందుకే మనం అందరం కూడా ప్రభువైన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి. మీకు ఒకటి తెలుసా, మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చి ఉన్నది? ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చి ఉన్నది. మళ్ళీ ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భూమి మీద మనం ఏం చేయాలి? ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరించాలి. నువ్వు అంగీకరిస్తేనే నీ ఆత్మకు శాంతి కలుగుతుంది, నీ ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది, నీ ఆత్మ పరలోకానికి చేరుతుంది. నువ్వు భూమి మీద జీవము కలిగి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే ఆ ప్రభువైన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి. ఇదిగో, నువ్వు యేసు ప్రభుని అంగీకరించి నమ్మి రక్షణ పొందితే నీ మీద ఉన్న శిక్ష అంతా కూడా పోతుంది, నీకు తేలికగా ఉంటది, మంచి ఆదరణ కలిగి ఉంటది. అందుకే ఆ ప్రభువైన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. నమ్మటం వల్ల మీ అందరికీ దేవుడు గొప్ప కార్యం చేస్తాడంతే ప్రియులారా. అందుకే నమ్మి రక్షణ పొందితే మనందరము కూడా సజీవుగా భూమి మీద మనం జీవిస్తామని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడైనా ప్రభు రెండు చేతులు చాపి సమస్తమైన జనులారా మీరు నా వద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని చెప్తున్నారు ప్రభు. ఇదిగో, సమాధానం లేదా మీ కుటుంబంలో? ఆరోగ్యం లేదా? స్థితిమతులు అయిపోతున్నారా? ఎన్నో ఇబ్బందులు పడిపోతున్నారా? ఎందుకు వచ్చిన బ్రతుకు అనుకుంటున్నారా? ఇప్పుడే ఆ ప్రభు పిలుస్తున్నాడు. ఆ ప్రభు పిలుపుని బట్టి మీరందరూ కూడా కృపారావు గారి చర్చికి రండి, మీకు శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ప్రభువైన యేసు క్రీస్తు మనందరినీ కూడా దీవిస్తాడు. వచ్చేటువంటి జీతం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వచ్చేటువంటి జీతం, ప్రతి దానికి ప్రతి పనికి జీతం ఎలాగనున్నదో అలాగే పాపానికి కూడా ఒక జీతం ఉన్నది. పాపానికి వచ్చే జీతము అది ఆ పాపానికి వచ్చేటువంటి మరణాన్ని మనుషుడు పొందకూడదని, జీవాన్ని పొందుకోవాలని, దేవుడిచ్చేటువంటి జీవాన్ని పొందుకోవాలని ఆ దేవుని మాట తెలియజేస్తా ఉన్నది. తెలియజేస్తున్నటువంటి మాటను మనం గ్రహించినట్లయితే, ఆ జీవాన్ని పొందుకోకపోతే ఏమైతుంది అని మనం గ్రహించినట్లయితే, ఆ జీవాన్ని పొందుకోకపోతే ఆరుల అగ్నిలోనికి వెళ్ళిపోతామని, ఆ ప్రతి వారు పాపం చేసినటువంటి వారి కోసం పాతాళం నిర్ణయించబడ్డది. ఆ దేవునితో సావాసం చేసినటువంటి వారికి నిత్య జీవం నిర్ణయించబడింది. ఆ నిత్య జీవము ఈ శరీరం ఇడిచిన తర్వాత ఈ ఆత్మ అగ్నిలోనికి వెళ్ళకోకుండా పరలోక రాజ్యంలోనికి ప్రభుతో ఉండడానికి, నిత్యము ఆనందించడానికి, నిత్యము ప్రభుని స్తుతించడానికి ఇచ్చేటువంటి ఆ జీవాన్ని కలిగి ఉండాలంటే ప్రభుతో సావాసం చేయాలి. ప్రభుతో